అందరికీ నమస్కారం అండి. తెలుగు కథల వేదికకు స్వాగతం. ఈరోజు కట్టా రాంబాబు గారు రచించిన మానవత్వం బతికే ఉంది అనే చక్కటి కథను విందామండి. ఇక కథలోకి వెళ్తే, ఎండ నిప్పులు చెరుగుతోంది. బస్సులోని ప్రయాణికులంతా ఆ వేడికి మాడిపోతున్నారు. వేసవికాలం, అందులోనూ 12 గంటల సమయమేమో. అందరూ చెమటతో ముద్దయిపోయారు. ఇంజన్ సరిగ్గా పనిచేయని కారణంగా బస్సు చాలా స్లోగా పోతోంది. బస్సులో సుమారు 30 మంది ఉన్నారు. బయలుదేరడం ఉదయమే అయినా మెల్లగా వెళుతున్న కారణంగా ఇంకా గమ్యస్థానం చేరలేదు. చేరాలంటే ఇంకా గంట పైనే పట్టేటట్టుంది. రోడ్డు కూడా అంత బాగా లేదు. రోడ్డుకి ఇరువైపులా ఇల్లేమీ లేవు. కనుచూపు మేరలో ఊళ్ళున్నట్టు కూడా లేదు. అంతా కొండలు గుట్టలతో అడవి ప్రాంతంలా ఉంది. బస్సులో కూర్చున్న వాళ్ళల్లో చాలామంది కూలి పనులు చేసుకునే వాళ్ళల్లా ఉన్నారు. ఒక జంట మాత్రం అందుకు భిన్నంగా ఉంది. అతనికి 30 ఏళ్ళుండొచ్చు. నీట్గా డ్రెస్ చేసుకున్నాడు. అతని భార్యకు 25 ఏళ్ళుంటాయి. చక్కని అవయవ సంపదతో చాలా అందంగా ఉంది. వాళ్ళిద్దరి ప్రేమ ఫలంగా కాబోలు ఆమె ఒళ్ళో 7-8 నెలల పాప ఉంది. వాళ్ళు చాలాసేపు ఆనందంగా కబుర్లు చెప్పుకున్నారు. కానీ బస్సు స్లోగా వెళ్ళడం, ఎంతసేపు ప్రయాణం చేసినా వారు చేరవలసిన ఊరు రాకపోవడంతో వాళ్ళ ముఖాల్లో అసహనం చోటు చేసుకుంది. దారిలో ఎక్కడన్నా కాఫీ తాగుదామంటే ఎక్కడా అటువంటి సౌకర్యమే లేదు. పొద్దుట ఎప్పుడో తాగిన కాఫీ మళ్ళీ ఏం లేదు. తలంతా దిమ్ముగా ఉంది. వాళ్ళు తెచ్చుకున్న వైర్ బ్యాగ్లో పాప కోసం పాలతో ఉన్న ఒక ఫ్లాస్కు, వాటర్ బాటిల్ ఉన్నాయి. అప్పుడప్పుడు ఆ బాటిల్లోని నీళ్లతో గొంతు తడుపుకుంటున్నారు. ఆకలైనట్లుంది. పాప ఏడుపు మొదలుపెట్టింది. ఆమె ఫ్లాస్క్ తీసి అందులో మిగిలిన పాలను గ్లాసులోకి వంపింది. గ్లాసులో సగానికొచ్చాయి పాలు. వాటిని నెమ్మదిగా పాపకు పట్టింది. పాలైపోయాయి. దీనికి మళ్ళీ ఆకలయ్యేలోగా మనం ఊరికి చేరుకుంటే బాగుంటుంది అంది భర్తతో. ఇంకెంత? గంట ప్రయాణమే. ఏం పర్వాలేదు అన్నాడు భర్త. పాలు తాగిన పాప ఆనందంగా కేరింతలు కొడుతోంది. వారి వెనక సీటులో ఒక ఆమె కూర్చుంది. ఆమె పక్కనే 5 ఏళ్ల కుర్రాడు కూర్చున్నాడు. ఆమె కట్టుకున్న చీర బాగా మాసిపోయి చిరుగులు పట్టి ఉంది. ఆమె ముఖం చాలా దీనంగా ఉంది. బాగా ఏడ్చినట్టు కళ్ళు ఉబ్బి ఉన్నాయి. ఆమె ఏదో పోగొట్టుకున్నట్లుగా ఉంది. దేశంలోని పేదరికమంతా ఆమె దగ్గరే ఉన్నట్లుంది. ఆమె పక్కన కూర్చున్న కుర్రాడు, అమ్మా, ఆకలవుతోందే అన్నాడు. ఆమె బ్యాగ్లో నుంచి ఓ పొట్లం తీసి వాడికిచ్చింది. వాడు తల్లి ఒళ్ళో పడుకుని ఆ పొట్లంలోని పకోడీలను ఎంతో ఆపగా తింటున్నాడు. ఆమె ఎంతో ప్రేమగా వాడి తల నిమిరింది. అలా నిమురుతున్నప్పుడు ఆమె కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. వాడు తింటున్నప్పుడయ్యే చప్పుడికి ముందు కూర్చున్న ఆమె వెనక్కి తిరిగి చూసి తల తిప్పుకుంది. వెధవ అలగా జనం అని కూడా అనుకుంది. ఆ కుర్రాడు పకోడీలు తినేసి, అమ్మా, నీళ్లు కావాలే, మిరపకాయ నమిలేశాను, నోరంతా మంటగా ఉంది అని అడిగాడు. ఇప్పుడు నీళ్ళెక్కడి నుంచి వస్తాయిరా, ఇంటికి పోయి తాగొచ్చులే అంది తల్లి. ఊహూ, నాకిప్పుడే కావాలి, నోరంతా మండిపోతుందే అంటూ ఏడుపు అందుకున్నాడు. వాడి ఏడుపును చూడలేక ఆ తల్లి వాణ్ణి దగ్గరగా తీసుకుని, ఏడవకరా తండ్రి, మన ఊరు వచ్చేస్తుందిగా, అక్కడ తాగుదూ గానీలే, నువ్వలా ఏడిస్తే ఇప్పుడు ఎక్కడి నుంచి వస్తాయి నీళ్లు అంటూ వాణ్ణి సముదాయిస్తుంది. అయినా వాడు ఊరుకోవడం లేదు. నోట్లో మంట ఇంకా ఎక్కువైనట్లుంది. గట్టిగా ఏడుస్తున్నాడు. వాడలా ఏడుస్తుంటే ఆమె భరించలేకపోతోంది. ఆమెకేం చెయ్యాలో తోచడం లేదు. అంత బాధలోనూ ఆమె వాణ్ణి ఒక్కటేసి, నోరు ముయ్యిరా అంది కోపంగా. వాడింకా గట్టిగా ఏడవటం మొదలుపెట్టాడు. ముందు నుంచి కండక్టర్ అరిచాడు, ఎవరి దగ్గరైనా కాసిని నీళ్లుంటే ఇవ్వండి అని. అందరూ తమ దగ్గర లేవంటే తమ దగ్గర లేవన్నారు. కొంచెం నీళ్ళిద్దామేమిటి అన్నాడు ముందు సీటులో ఉన్నతను. మీరూరుకోండి, వాడికిస్తే ఎలా, మనం ఇంకా చాలాసేపు ప్రయాణం చేయాలి అంది భార్య. అప్పటికే పిల్లాడి తల్లి అడిగింది, మీ కాడ నీళ్లుంటే
కాసిన్ని ఇయ్యండమ్మా అని. మా దగ్గర లేవమ్మా, అయినా అంత దూరం పిల్లలతో ప్రయాణం చేస్తున్నప్పుడు నీళ్లు తెచ్చుకోవాలని తెలీదు అని బదులిచ్చింది. దాంతో ఆ తల్లి ఇంకేం మాట్లాడలేకపోయింది. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత డ్రైవర్ బస్సు ఆపాడు. అక్కడేదో చిన్న నీళ్ల గుంట ఉన్నట్లుంది, ఆ పిల్లాన్ని తీసుకెళ్ళి తాగించమను అన్నాడు డ్రైవర్ కండక్టర్తో. ఆమె విండోలోంచి రోడ్డు పక్కకు చూసింది. అక్కడ ఒక చిన్న చెరువు ఉంది. అది ఎండకి బాగా ఆరిపోయింది. అడుగున కొంచెం నీళ్లున్నాయి. అవి ఎర్రగా ఉన్నాయి. ఓ ప్రక్కన ఒకతను గేదెను కడుగుతున్నాడు. కొంచెం దూరంగా మరొకతను తన దేహ బాధను తీర్చుకుంటున్నట్లున్నాడు. అక్కడే పంచె సర్దుకుంటున్నాడు. ఆ దృశ్యాన్ని చూసి ఆమె కలవరపడింది. ఆ నీళ్ళేనా వీడికి తాగించేది అనుకుంది. అంతకన్నా మరో గత్యంతరం లేదు. పిల్లాడు చూస్తే గోల పెట్టేస్తున్నాడు. ఇంక తప్పదనుకుని పైకి లేచింది. అయినా ఆ చెరువు దగ్గర వీడికి నీళ్ళెలా తాగించాలి? చుట్టూ బురదగా ఉంది. ఏదన్నా గ్లాస్ లాంటిది ఉంటే తప్ప వీలు కాదు. ముందు సీట్లో ఉన్న వాళ్ళ దగ్గర గ్లాస్ ఉండటం గమనించింది. నీళ్ళు ఇవ్వకపోయినా కనీసం గ్లాస్ అన్నా ఇస్తారనుకుని అడిగింది. అమ్మా, ఓసారి గ్లాస్ ఇస్తారా? పిల్లాడికి నీళ్లు పట్టించిస్తాను అని. ఈ గ్లాసు పిల్లకు పాలు పట్టేదమ్మా. ఆ మురికి నీళ్ళల్లో ముంచిన గ్లాసుతో మళ్ళీ పిల్లకు పాలెలా తాగించాలి? లేనిపోని జబ్బులొస్తాయి అంటూ కసురుకుందామె. భార్య అలా అంటుంటే ఆ భర్తేమీ మాట్లాడక చూస్తుండిపోయాడు. రెండవసారి భంగపడిన ఆమెం అనలేక కొడుకుని తీసుకెళ్ళి ఆ బురదలోనే దిగి తన దోసిళ్లతో మురికి నీళ్లను కొడుక్కి తాగించింది. ఆ దృశ్యాన్ని చూసిన బస్సులోని జనానికి ఆమెను చూస్తే జాలి కలిగింది. దగ్గర నీళ్లుంచుకుని లేవని చెప్పిన ఆ జంటను చూసి అసహించుకున్నారు. తల్లి కొడుకులు బస్సు ఎక్కారు. డ్రైవర్ బస్ స్టార్ట్ చేశాడు. వాళ్ళిద్దరూ తమ ప్రక్క నుంచి వెళుతుంటే వాళ్ళ దగ్గర నుంచి వస్తున్న దుర్గంధానికి ముక్కులు మూసుకున్నారా దంపతులు. బస్సు నెమ్మదిగా ఒక అరగంట ప్రయాణం చేసింది. అప్పటికే సమయం 1 గంట కావస్తోంది. అందరికీ ఆకళ్ళవుతున్నాయి. తాగిన పాలు సరిపోలేదేమో. పాప ఏడుపు మొదలుపెట్టింది. ఫ్లాస్కులో పాలు లేవు. వాటర్ బాటిల్ తీసి పాప నోటిలో కొద్దిగా నీళ్లు పోశాడతను. ఆ పాప నెమ్మదిగా చప్పరిస్తోంది. అంతలోనే బస్కి ఓ గేదె అడ్డు రావడంతో సడన్ బ్రేక్ వేశాడు డ్రైవరు. బస్సు సడన్గా ఆగడంతో చేతిలో ఉన్న వాటర్ బాటిల్ని జార విడిచాడతను. బాటిల్లోని నీళ్ళన్నీ ఒలికిపోయాయి. అరెరే అన్నాడతను. సడన్ బ్రేక్ వేసిన డ్రైవర్ని తిట్టిందామె. ఇంకెంత 10 కిలోమీటర్లేగా, త్వరగా వెళ్ళిపోతాం అన్నాడు భర్త. బస్సు 2 కిలోమీటర్లు ప్రయాణం చేసి ఆగిపోయింది. ఎందుకు ఆగిందో తెలియని డ్రైవరు ఇంజన్ లోపమేమోనని చూశాడు. ఏవో సరిచేసి స్టార్ట్ చేశాడు. అది కదలనని మొరాయించింది. మళ్ళీ ఇంజన్ విప్పి బాగు చేయడం మొదలెట్టాడు. అసలే బాగా లేట్ అవ్వడం, బయట ఎండ తీవ్రంగా ఉండటంతో బస్సులోని జనమంతా భరించలేకపోతున్నారు. పోనీ నడిచిపోదామంటే ఇంకా 8 కిలోమీటర్లు పైనే ఉంది. అంత ఎండలో అది సాధ్యం కాదు. ఏం చేయలేక అంతా బస్సులోనే కూర్చున్నారు. ఆ చంటి పాప ఆకలికో లేక ఎండవేడికో మళ్ళీ ఏడుపు అందుకుంది. కాసేపు పాపని అటూ ఇటూ ఊపుతూ ఆడించడానికి ప్రయత్నించింది తల్లి. కానీ పాప ఊరుకోవడం లేదు. గట్టిగా ఏడుస్తోంది. ఈసారి తండ్రి తీసుకున్నాడు. అయినా ఊరుకోలేదు. ఆకలవుతుందేమో, పాలు పట్టించమ్మా, ముందు సీటులో కూర్చున్నతను అన్నాడు. పాలైపోయాయండి, కనీసం మంచినీళ్ళు తాగిద్దామన్నా అవి లేవు అందామే. దూర ప్రయాణాలప్పుడు కొంచెం ఎక్కువగా తెచ్చుకోవాలమ్మా, అసలే ఈ రూటులో ఏమీ దొరకవు అన్నాడతను మళ్ళీ. ఆమెం మాట్లాడలేకపోయింది. పిల్లకింక సంవత్సరం కూడా నిండినట్లు లేదు. నువ్వు పాలివ్వచ్చుగా అందొక ఆమె. ఆమెం సమాధానం చెప్పలేకపోయింది. ఎలా చెబుతుంది? పిల్లకి పాలిస్తే తన అందం తగ్గిపోతుందని మొదటి నెలలోనే తన పాలు మాన్పించి పాత పాలు అలవాటు చేసిందా తల్లి. నా దగ్గర పాలు లేవండి అని మాత్రం అనగలిగింది. పాప మాత్రం ఘోరంగా ఏడుస్తోంది. గుక్క పెట్టేడుస్తోంది. ఆ పిల్ల ఏడుపు చూస్తుంటే ఆమెకు దుఃఖం ఆగడం లేదు. భర్త కిందకి దిగి చూశాడు. కనుచూపు మేరలో నర సంచారం లేదు.
కనీసం నీళ్లు దొరికే అవకాశం కూడా లేదు. బస్సులో కూర్చున్న వాళ్ళు కూడా అదే చెప్పారు. ఆ పాప అలా ఏడుస్తుంటే వెనక సీట్లో కూర్చున్న కుర్రాడి తల్లికి గుండెల్లో నుంచి బాధ తన్నుకొచ్చింది. ఆమెకు కూడా దుఃఖం వచ్చింది. ఇంకా ఆమె సీట్లో కూర్చోలేకపోయింది. పైకి లేచి తన సీట్లో నుంచి కదిలి ముందు సీటు దగ్గరకు వచ్చింది. వెంటనే తల్లి చేతుల్లో ఉన్న పాపని తీసుకుని తన గుండెలు కదుముకుంది. అంతా నిర్ఘాంతపోయి చూస్తున్నారు. ఆ పాప తల్లికైతే మతే పోయింది. ఆమె పాపను ఒక చేత్తో పట్టుకుని రెండో చేత్తో పవిటను తొలగించింది. బస్సులో చాలామంది చూస్తున్నారనే స్పృహ కూడా ఆమెకు లేదు. ఆమె పాలిండ్ల దగ్గర జాకెట్ అంతా తడిసిపోయి ఉంది. ఒక ప్రక్క జాకెట్టు పైకెత్తి పాప నోటికి అందించింది. అంతవరకు గుక్కపెట్టి ఏడుస్తున్న పాప టక్కున ఏడుపు ఆపేసింది. ఎంతో ఆబగా పాలు తాగుతోంది. తల్లి స్తన్యం రుచి తెలియని ఆ పాప ఎంతో ఆత్రంగా తాగుతోంది. ఒక ప్రక్క తాగేసి ఆమె ముఖంలోకి చూసి బోసినోటితో చిరునవ్వు నవ్విందా పాప. రెండో ప్రక్క జాకెట్టు పైకెత్తి పాప నోటికందించిందామె. ఆ పాప కడుపు నిండా తాగుతుంటే ఆమె కళ్ళ నిండా నీళ్లు నిండిపోయి బొగ్గ మీదుగా జారి ఆ పాప గౌనును తడుపుతున్నాయి. బస్సులో ఉన్న వాళ్ళంతా మాట్లాడకుండా ఆ దృశ్యాన్నే చూస్తున్నారు. అందరిలోనూ ఒకటే సందేహం. పక్కన చూస్తే 5 ఏళ్ల కుర్రాడున్నాడు. మరి ఆమెలో పాలెక్కడివి? ఆ పాప తల్లిదండ్రులకైతే కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఇంతసేపు ఆమెను అసహించుకున్నారు. ఇప్పుడు ఆమె తమ పాప ప్రాణాలు దక్కించింది. కడుపు నిండా పాలు తాగిన పాప అక్కడి నుంచి తన నోటిని తప్పించింది. ఆకలి తీరిందేమో ఆమె చేతుల్లో కేరింతలు కొడుతోంది. ఒక్కసారి ఆ పాపను గట్టిగా గుండెలకు హత్తుకుని ఆ పాప బొగ్గల మీద ముద్దు పెట్టుకుని ఆ పాపను తల్లి ఒడిలో పడుకోబెట్టింది. మీ పాపకి నాలాంటిది పాలివ్వడం తప్పైతే క్షమించండమ్మా. పాల కోసం అలా ఏడుస్తుంటే చూడలేకపోయాను. కాసేపు అలా ఏడిస్తే దక్కదేమో అనిపించింది. పేగు తెంపుకుని పుట్టిన బిడ్డ దూరమైతే పడే బాధేమిటో నాకు తెలుసమ్మా. పురుడు పోసుకుందామని మొన్న పట్నంలోని గవర్నమెంట్ ఆసుపత్రికి వెళ్ళాను. నిన్న పురుడు సులభంగానే వచ్చింది. కానీ పురుడొచ్చిన గంటకు పుట్టిన పాప ఊపిరి పీల్చడం కట్టమై గుండెలెగరేస్తుంటే డాక్టర్ని ఎంత బతిమాలినా చూడలేదు. వాళ్ళ కాళ్ళు పట్టుకున్నాను. డబ్బులు కావాలన్నారు. నాలాంటి బీదది వాళ్ళకేం ఇచ్చుకుంటుంది? సాయంకాలానికి నా చేతుల్లోనే నా బిడ్డ కన్ను మూసాడు. రాత్రే వాణ్ణి మట్టిలో కలిపేసి పొద్దుటే మా ఊరికి బయలుదేరాను. మీ పాపలా ఏడుస్తుంటే నా గుండెల్లో ఏదో మంట బయలుదేరింది. నాలో ఉన్న పాలన్నీ తన్నుకొచ్చేశాయి. ఇంకా ఆగలేక పాలిచ్చాను. నా పాలు తాగిన మీ పాపకేమన్నా అవుతుందేమో. వెళ్ళి వెంటనే డాక్టర్కు చూపించండమ్మా అందామె ఏడుస్తూనే. ఆ మాటలు విన్న వాళ్ళందరికీ కళ్ళు చెమర్చాయి. ఆమె ఒక దేవతలా కనిపించింది. ఆ పాప తల్లిదండ్రులు పశ్చాత్తాపంతో దహించుకుపోయారు. సిగ్గుతో తలలు వంచుకున్నారు. నువ్వే మమ్మల్ని క్షమించాలమ్మా. నీలాంటి వాళ్ళు ఇంకా ఉండబట్టే మానవత్వం అనేది బ్రతికి ఉంది. నువ్వు మా కళ్ళు తెరిపించావు. నీకేమిచ్చినా రుణం తీరదు అనుకుందా పాప తల్లి. ఏ మర్మం తెలియని పాప కేరింతలు కొడుతూనే ఉంది. బస్సు బాగైనట్టుంది. డ్రైవర్ బస్సు స్టార్ట్ చేశాడు. నెమ్మదిగా బస్సు అక్కడి నుంచి కదిలింది. కథ సమాప్తమండి. కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని చక్కటి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. కథ విన్నందుకు ధన్యవాదాలండి. మరలా మరో చక్కటి కథతో కలుసుకుందామండి. అంతవరకు సెలవా మరి.